హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 14 అయినటువంటి ప్రాబిలిటీ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 14Bలో రోమన్ నెంబర్ 3లో 3 to 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఇన్ an entrance test that is graded on the basis of two examinations, the probability of a randomly chosen student passing the first examination is 0.8 and the probability of passing the second examination is 0.7. The probability of passing at least one of them is 0.95. What is the probability of passing both examinations? Okay, solution చూడండి అమ్మా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈవెంట్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఏంటంటే లెట్ ఏ బి ద ఈవెంట్ పాసింగ్ ద ఫస్ట్ ఎగ్జామినేషన్ అండ్ అదేవిధంగా బి అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే బి బి ద ఈవెంట్ పాసింగ్ ద సెకండ్ ఎగ్జామినేషన్, పాసింగ్ ద సెకండ్ ఎగ్జామినేషన్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? ఫస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ప్రాబబిలిటీ అంతటా 0.8 అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ఈవెంట్ ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత ఇచ్చారు? 0.8. అదేవిధంగా సెకండ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ప్రాబబిలిటీ 0.7 ఇచ్చారు. మనం సెకండ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ఈవెంట్ ఏంటి? బి అనుకున్నాం కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి ఏమవుతుంది? 0.7 అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈ 0.95 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి, ఓకే, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అన్నారు. అంటే ఇదర్ ఏ ఆర్ బి పాస్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? 0.95. ఏ ఆర్ బి అంటే ఏంటమ్మా? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 0.95. మనం ఏం ఫైండ్ చేయాలి? ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ బోత్ ఎగ్జామినేషన్స్. ఓకేనా? అయితే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏం తెలుసమ్మా? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఇదే ఫార్ములాని మనం ఏ విధంగా రాయొచ్చు? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు probability of A plus probability of B minus probability of A union B అని రాయొచ్చు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత? 0.8 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి 0.7 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి 0.95. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 0.8 ప్లస్ 0.7 అంటే 1.5 మైనస్ 0.95 ఏమవుతుందమ్మా? 0.55 అవుతుంది. ఓకేనా? సో 2 ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 0.55. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ద ప్రాబబిలిటీ దట్ ఏ స్టూడెంట్ విల్ పాస్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ 0.5 and the probability of passing neither is 0.1. If the probability of passing the English examination is 0.75, what is the probability of passing the Hindi examination అని అడుగుతున్నారు. ఓకేనా? సొల్యూషన్ చూడండమ్మా. ఫస్ట్ నేను ఈవెంట్స్ అనేవి ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ ఈ బి ద ఈవెంట్ దట్ ఏ స్టూడెంట్ passes English examination. ఓకే, సో స్టూడెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ఈవెంట్ ఈ అని కన్సిడర్ చేశాను. అండ్ అదే విధంగా హెచ్ అనే ఈవెంట్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాను? హెచ్ బి ద ఈవెంట్ దట్ ఏ స్టూడెంట్ passes హిందీ ఎగ్జామినేషన్. ఓకేనా?
సో 2 ఈవెంట్స్ కన్సిడర్ చేశాను, ఈ అండ్ హెచ్. ఈ అనేది ఏంటి, ఆ స్టూడెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ఈవెంట్, హెచ్ అనేది హిందీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ఈవెంట్. అయితే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు కూడా పాస్ అయ్యే ప్రాబబిలిటీ 0.5 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే ఈ అండ్ హెచ్ ఎంత ఇచ్చారమ్మా ప్రాబిలిటీ 0.5. ఈ అండ్ హెచ్ మీన్స్ వాట్, ఈ ఇంటర్సెక్షన్ హెచ్ అనేది 0.5 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ద ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ నైదర్ ఈజ్ 0.1 అంటే నైదర్ ఇంగ్లీష్ నార్ హిందీ రెండు పాస్ అవ్వని ప్రాబిలిటీ. అంటే ఏంటమ్మా, ప్రాబిలిటీ ఆఫ్ నైదర్ ఇంగ్లీష్ నార్ హిందీ, probability of neither English nor Hindi ఎంత 0.1. సో neither English nor Hindi అంటే ఏంటి, E కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ H కాంప్లిమెంట్ is equal to 0.1. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత ఇచ్చారు, 0.75 ఇచ్చారు. మనం హిందీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. డి మోర్గన్స్ లా నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ హెచ్ కాంప్లిమెంట్ ని మనం ఏమని రాయొచ్చు, ఈ యూనియన్ హెచ్ హోల్ కాంప్లిమెంట్ అని రాయొచ్చు కదా, ఇజ్ ఈక్వల్ టు 0.1. అండ్ అదే విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యూనియన్ హెచ్ కాంప్లిమెంట్ ని మనం 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యూనియన్ హెచ్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇజ్ ఈక్వల్ టు 0.1. సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఏమవుతుంది, ఈ యూనియన్ హెచ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.1 దట్ ఈస్ ఈక్వల్ టు 0.9. ఓకే, అండ్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యూనియన్ హెచ్ అంటే ఏం రాయొచ్చమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ హెచ్ అని రాయొచ్చు కదా. అండ్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఎంత తెలుసు, 0.9. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఏమి ఇచ్చారు, 0.75 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ మనం ఫైండ్ చేయాలి, హిందీ ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ హెచ్ ఎంత ఇచ్చారు, 0.5. సింప్లిఫై చేయండి ఏమవుతుంది, 0.9 ఇస్ ఈక్వల్ టు 0.75 మైనస్ 0.5 అంటే 0.25 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ హెచ్. దట్ ఇంప్లైస్ ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 0.9 మైనస్ 0.25 దట్ ఈస్ ఏమవుతుంది 0.65. ఓకేనా, therefore probability of passing Hindi examination ఎంత 0.65. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ 30 opted for NCC, 32 opted for NSS and 24 opted for both NCC and NSS. ఓకే, సో ఫస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 60 స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారమ్మా, 60. అంటే మనం ఏం చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 60 అని చెప్పొచ్చు. ఓకే, ఈ 60 స్టూడెంట్ లో ఎన్సిసి ఆప్ట్ చేసుకున్నది ఎంతమంది, 30. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎన్సిసి ఎంతమంది, 30. అండ్ ఎన్ఎస్ఎస్ 32. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఎన్ఎస్ఎస్ 32. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ బోత్ ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ ఎంత, 24 కదా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ ఆప్టెడ్ బోత్ ఎన్సిసి అండ్ అంటే ఇంటర్సెక్షన్ ఈజ్ ఎంతమంది, 24. సో ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఎయిదర్ ఎన్సిసి ఆర్ ఎన్ఎస్ఎస్ ఫైండ్ చేద్దాం. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఎన్సిసి యూనియన్ ఎన్ఎస్ఎస్ ఏమవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్సిసి ప్లస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఎన్ఎస్ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ బోత్ ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్. ఓకేనా, ఫైండ్ చేయండి. మనకి ఎన్ ఆఫ్ ఎన్సిసి ఏం తెలుసు, 30
plus number of students opted NSS 32 minus number of students opted both ఎంతమంది 24 సింప్లిఫై చేస్తే 62 minus 24 చేయండి ఏమవుతుంది 38 ఓకే number of students opted NCC or NSS 38 అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద స్టూడెంట్ ఆప్టెడ్ ఫర్ NCC or NSS ప్రాబబిలిటీ అనేది ఫైండ్ చేయాలి ప్రాబబిలిటీ ఆఫ్ ఏం ఫైండ్ చేయాలి ఫర్ NCC or NSS ప్రాబబిలిటీ ఆఫ్ NCC or NSS or అంటే ఏంటమ్మా యూనియనే కదా సో ప్రాబబిలిటీ ఆఫ్ NCC యూనియన్ NSS ఫైండ్ చేద్దాం మనకి ఫార్ములా నుంచి ఏం తెలుసు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ NCC యూనియన్ NSS బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ NCC or NSS 38 by number of students total number of students 60 simplify చేయండి ఏమవుతుంది 19 by 30 is the probability that student opted for NCC or NSS ఓకేనా అర్థమైందా ఇప్పుడు సెకండ్ వన్ చూడండమ్మా సెకండ్ వన్ ఏమంటున్నారు the student has opted neither NCC nor NSS ఫైండ్ చేయాలి ఓకేనా probability of the student has opted neither NCC అంటే NCC complement intersection nor NSS అన్నారు కదా NSS complement అయితే probability of A complement intersection B complement అంటే డిమోర్గన్స్ లా నుంచి మనం ఏం రాయొచ్చు A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్ కదా సో ఏమవుతుంది NCC యూనియన్ NSS హోల్ కాంప్లిమెంట్ అండ్ అగైన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే మనం ఏం రాయొచ్చు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ NCC యూనియన్ NSS అని రాయొచ్చు ఓకేనా అర్థమైందా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ రాయొచ్చు కదా ఓకే అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూస్తే ప్రాబబిలిటీ ఆఫ్ NCC యూనియన్ NSS ఎంత వచ్చింది 19/30 కదా సబ్స్టిట్యూట్ చేయండి 1 మైనస్ 19/30 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది వాల్యూ 11/30 సో 11/30 is the probability of that student has opted neither NCC nor NSS ఓకేనా అర్థమైందా నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటున్నారమ్మా ప్రాబబిలిటీ దట్ ద స్టూడెంట్ హ్యాస్ ఆప్టెడ్ NSS బట్ నాట్ NCC అంటున్నారు అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలమ్మా ఓన్లీ NSS ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ని మాత్రమే ఫైండ్ చేయాలి ప్రాబబిలిటీ ఆఫ్ NSS ఓన్లీ అంటే ఏమవుతుందమ్మా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ NSS ఓన్లీ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకే అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ NSS ఓన్లీ ఏమొస్తుందమ్మా ఓన్లీ NSS ని ఆప్ట్ చేసుకున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు టోటల్ NSS ని ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ మైనస్ బోత్ NSS NCC రెండు ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ని మైనస్ చేసేయండి ఓకేనా సో అప్పుడు మీకు ఓన్లీ NSS ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్సే వస్తారు సో NSS ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ 32 మైనస్ రెండింటిని ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ 24 32 మైనస్ 24 ఏమవుతుంది 8 అవుతుంది ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ NSS ఓన్లీ అంటే ఓన్లీ NSS మాత్రమే ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ఏమవుతారు ప్రాబబిలిటీ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ NSS ఓన్లీ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ N of S సో మనకి NSS ని ఆప్ట్ చేసుకున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ NSS ని ఆప్ట్ చేసుకున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత వచ్చింది 8 కదా ఏమవుతుంది 8 బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60 సో ఏమవుతుందమ్మా 4 2s are 4 15s are 2/15 is the probability that student opted only NSS but not NCC ఓకేనా అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేస్తామో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా ఏమంటున్నారు ఏ ఫెయిర్ కాయిన్ ఈస్ టాస్డ్ 4 times and a person win 1 rupee for each head and lose 1.50
rupees for each tail that turns up. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఒక కాయిన్ని 4 టైమ్స్ టాస్ చేశారమ్మా. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఏదైనా కాయిన్ని 1 టైం టాస్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయమ్మా, హెడ్ ఆర్ టెయిల్. అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అదే ఒక కాయిన్ని 2 టైమ్స్ టాస్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ 2 స్క్వేర్ అంటే 4 వస్తాయి. ఓకేనా, ఏమొస్తాయి ఆ 4 ఏ విధంగా వస్తాయి, 2 టైమ్స్ హెడ్ రావచ్చు, లేదా ఫస్ట్ టైం హెడ్ నెక్స్ట్ టైం ట్రైల్ రావచ్చు, లేదా ఫస్ట్ టైం టైల్ నెక్స్ట్ టైం హెడ్ రావచ్చు, లేదా 2 టైల్సే రావచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒక కాయిన్ని 2 టైమ్స్ టాస్ చేసినప్పుడు నీకు పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి, 4 వస్తున్నాయి. ఈ విధంగా 3 టైమ్స్ టాస్ చేస్తే పాసిబుల్ అవుట్కమ్స్ 2 క్యూబ్ అంటే 8 వస్తాయి. 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 16, 2 పవర్ 4 వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, గివెన్ దట్ a fair coin is tossed 4 times. సో ఒక ఫెయిర్ కాయిన్ ని 4 టైమ్స్ టాస్ చేశారు అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి, 16 వస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నారమ్మా, అయితే మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు మనకి ఏం రావచ్చు, హెడ్ అయినా రావచ్చు, లేదా టెయిల్ అయినా రావచ్చు. హెడ్ వస్తే ఏమంటున్నారు, 1 రూపీ విన్ అవ్వచ్చు అంటున్నారు. అదే టెయిల్ వస్తే 1 రూపీ 50 పైసా లాస్ అవుతాం. ఓకేనా, అర్థమైందా? సో ఈ విధంగా ఇప్పుడు చూస్తే నేను ఏం చేస్తున్నానంటే, లెట్ హెచ్ బి ద నెంబర్ ఆఫ్ హెడ్స్, లెట్ హెచ్ బి ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అండ్ టీ బి ద నెంబర్ ఆఫ్ టైల్స్ అని కన్సిడర్ చేశాను. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? అయితే ఒక కాయిన్ ని మనం టాస్ చేసినప్పుడు అవుట్కమ్ అనేది ఏ విధంగా వస్తుందమ్మా, 4 టైమ్స్ టాస్ చేసాం అంటే మీరు 4 టైమ్స్ హెడ్ రావచ్చు, లేదా ఓన్లీ 3 టైమ్స్ హెడ్ హెచ్ హెచ్ టీ రావచ్చు, లేదా ఓన్లీ 2 హెడ్సే రావచ్చు హెచ్ హెచ్ టీ, లేదా ఓన్లీ 1 హెడే రావచ్చు హెచ్ టీ, లేకపోతే అసలు అన్నీ కూడా టైల్సే రావచ్చు. అయితే మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే గనక ఈ విధంగా కాయిన్ని 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు నీకు నెంబర్ ఆఫ్ హెడ్స్, ప్రతి అవుట్కమ్ ని అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ హెడ్స్, నెంబర్ ఆఫ్ టైల్స్ టోటల్ ఎన్ని ఉంటున్నాయి, ప్రతి అవుట్కమ్ లో కూడా నీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని, 4 ప్లస్ నెంబర్ ఆఫ్ టైల్స్ 0 అంటే టోటల్ ఎన్ని అవుతున్నాయి, 4 ఉంటున్నాయి. సెకండ్ అవుట్కమ్ కూడా అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని, 3, నెంబర్ ఆఫ్ టైల్స్ 1, 3 ప్లస్ 1 4. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 2, నెంబర్ ఆఫ్ టైల్స్ 2, టోటల్ 4. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నమ్మా, టోటల్ 16 అవుట్కమ్స్. ఈ 16 అవుట్కమ్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఎందుకంటే మనం ఆ కాయిన్ ని 4 టైమ్స్ టాస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, అర్థమైందా? సో చూడండి ఇక్కడ అదే రాస్తాను, టోటల్ నెంబర్ ఆఫ్ టాసెస్ ఏనమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ టాసెస్ ఈజ్ 4. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ ఇక్కడ ఏమనుకున్నాం, క్యాపిటల్ హెచ్, ప్లస్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఏమనుకున్నాం, టీ. సో టోటల్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనం విన్ అయితే హెడ్ వస్తే 1 రూపీ విన్ అవుతాం, అదే టెయిల్ వచ్చినప్పుడు 1 రూపీ 50 పైసా లాస్ అవుతాం. అంటే మనీ అనేది మనకి ఇక్కడ ఏ విధంగా వస్తుందమ్మా చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ అవుట్కమ్స్నే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ అన్ని హెడ్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఏంటి హెడ్స్ ఎన్ని వచ్చాయి, 4 హెడ్స్ వచ్చాయి. ఈచ్ హెడ్కి మనకి ఎంత అమౌంట్ వస్తుందమ్మా, 1 రూపీ వస్తాయి. సో 4 హెడ్స్ అంటే 4 1 రూపీస్, 4 రూపీస్ వస్తాయి. టెయిల్స్ అనేవి లేవు కదా, కాబట్టి అమౌంట్ లూజ్ అయ్యేది లేదు. అదే మీరు సెకండ్ అవుట్కమ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హెడ్స్ ఎన్ని ఉన్నాయి, 3 హెడ్స్ ఉన్నాయి, టెయిల్స్ ఎన్ని ఉన్నాయి, 1 టెయిల్ ఉంది. అయితే ఈచ్ హెడ్కి 1 రూపీ వస్తుంది. సో 3 హెడ్స్కి ఎంత వస్తుంది,
3 రూపీస్ వస్తుంది. అండ్ ఈచ్ టైల్కి ఎంత లాస్ అవుతాం? 1 రూపీ 50 పైసా లాస్ అవుతాం. ఈచ్ హెడ్కి ఎంత లాస్ అవుతాం? 1 రూపీ 50 పైసా. సో ఈ 3 రూపీస్ నుంచి 1 రూపీ 50 పైసా తీస్తే కదా మనకి అమౌంట్ అనేది ఎంతో తెలుస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే అమౌంట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ హెడ్స్ ఇంటూ ఈచ్ హెడ్కి ఎంత అమౌంట్? 1 రూపీ మైనస్ టైల్ వస్తే అమౌంట్ లూజ్ అవుతాం కదా. సో ఈచ్ టైల్కి ఎంత అమౌంట్ లూజ్ అవుతాం? 1 రూపీ 50 పైసా. ఓకే, సో మనీ అనేది ఇక్కడ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ హెడ్స్ ఇంటూ 1 రూపీ మైనస్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఇంటూ 1 రూపీ 50 పైసా. అయితే ఇక్కడ మనకి హెచ్ ప్లస్ టీ అంటే ఏమొచ్చింది? 4 వచ్చింది. ఈ ఈక్వేషన్ నుంచి టీ ఈక్వల్ టు మనం 4 మైనస్ హెచ్ అని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎం అనే ఈక్వేషన్లో ఏమవుతుంది? m is equal to h ఇంటూ 1.00 మైనస్ టీ అంటే ఏం తీసుకుంటున్నాం? 4 మైనస్ హెచ్ ఇంటూ 1.50. సింప్లిఫై చేయండి. 1.00 హెచ్ మైనస్ 4 ఇంటూ 1.50 అంటే 6.00 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హెచ్ ఇంటూ 1.50 అంటే 1.50 హెచ్. That is equal to 2.50 H minus 6.00. That is money equal to. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేది తెలిస్తే అంటే మనకి ఇప్పుడు ఏదైనా అవుట్కమ్ తీసుకున్నప్పుడు ఆ అవుట్కమ్లో నీకు నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేవి తెలిసాయనుకో అమౌంట్ ఎంత వస్తుందో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో చూడండి ఏ విధంగా చేస్తానో. సో ఇక్కడ ఏమన్నారు? ఫ్రమ్ ద శాంపిల్ స్పేస్ అంటే పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ తీసుకుంటాం కదా శాంపిల్ స్పేస్లో. ఏమంటున్నారు? హౌ మెనీ క్యాలిక్యులేట్ హౌ మెనీ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ మనీ యూ కెన్ హ్యావ్ ఆఫ్టర్ 4 టాసెస్. సో 4 టాసెస్ తర్వాత మనం డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తాయి. సో ఈ విధంగా డిఫరెంట్ అమౌంట్స్ కూడా వస్తాయి కదా. సో ఆ డిఫరెంట్ అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అది ఏ విధంగా చేస్తానంటే ఇప్పుడు మనకి పాసిబుల్ హెడ్స్ అనేవి ఎన్ని ఉంటాయమ్మా? నువ్వు ఏదైనా కాయిన్ని 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు నీకు పాసిబుల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని వస్తాయి? అయితే 0 హెడ్స్ లేదా ఓన్లీ 1 హెడ్ లేదా 2 హెడ్స్ లేదా 3 హెడ్స్ లేదా 4 హెడ్స్ రావచ్చు. సో మనకి పాసిబుల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 0, 1, 2, 3, 4. ఇప్పుడు ఈ 5 కేసెస్లో కూడా మనం అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటమ్మా? possible values of h. h అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ హెడ్స్ ఆర్ ఏమవుతాయి? 0, 1, 2, 3, 4. సపోజ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 0 అనుకోండి. నెంబర్ ఆఫ్ హెడ్స్ 0 అయితే అమౌంట్ ఎంత వస్తుందమ్మా మనకి? ఇక్కడ అమౌంట్ ఈక్వేషన్ చూడండి. m ఈక్వల్ టు 2.50 ఇంటూ హెచ్ మైనస్ 6.00. క్యాలిక్యులేట్ చేయండి. 2.50 ఇంటూ హెచ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని? 0 మైనస్ 6.00 ఏమవుతుంది? మైనస్ 6.00. సపోజ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 వచ్చాయనుకో, అంటే మనకి నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 ఉండేటట్టు అవుట్కమ్స్ కొన్ని ఉంటాయి కదా, వాటన్నిటికీ ఎంత అమౌంట్? ఓకే, ఈచ్ అవుట్కమ్కి ఎంత అమౌంట్ రావచ్చు. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 ఉన్నప్పుడు అమౌంట్ ఏమవుతుంది చూడండి. m ఈజ్ ఈక్వల్ టు 2.50 ఇంటూ 1 మైనస్ 6.00. సింప్లిఫై చేస్తే వాల్యూ అనేది ఏమొస్తుంది? మైనస్ 3.50. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 2 వచ్చినప్పుడు అమౌంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? m is equal to 2.50 into 2 minus 6.00. ఓకే, వాల్యూ అనేది ఏమవుతుందమ్మా? మైనస్ 1.00. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 3 అయినప్పుడు అమౌంట్ m is equal to 2.50 into 3 minus 6.00. వాల్యూ 1.50. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 4 అయినప్పుడు అమౌంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? 2.50 ఇంటూ 4 మైనస్ 6.00. దట్ ఈస్ ఈక్వల్ టు 4.00. ఓకే, సో మనకి ఈ విధంగా డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ మనీ వస్తుంది. ఓకే, శాంపిల్ స్పేస్లో మీరు ఏ అవుట్కమ్ తీసుకున్నా మీకు ఈ 5 డిఫరెంట్ అమౌంట్స్ నుంచే అమౌంట్ అనేది వస్తుంది.
అయితే మనల్ని ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఈచ్ ఆఫ్ దీస్ అమౌంట్. అంటే -6.00 అమౌంట్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? అదేవిధంగా -3.50 అమౌంట్ వచ్చే ప్రాబబిలిటీ. ఈ 5 డిఫరెంట్ అమౌంట్స్కి కూడా ప్రాబబిలిటీ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్ టోటల్ 16 కదా. సో మనకి టోటల్ అవుట్కమ్ 16. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిఫరెంట్ అమౌంట్స్కి ప్రాబబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఈ డిఫరెంట్ అమౌంట్స్ ఏ విధంగానమ్మా? ఈ డిఫరెంట్ అమౌంట్స్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయమ్మా? నెంబర్ ఆఫ్ హెడ్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ డిఫరెంట్ అమౌంట్స్ అనేవి వేటి మీద డిపెండ్ అయి ఉన్నాయి? నెంబర్ ఆఫ్ హెడ్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా. సో వీటి బట్టే నేను ఇప్పుడు ప్రాబబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ 0 అయ్యే ప్రాబబిలిటీ ఫైండ్ చేద్దాం. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 0. అయితే ఇప్పుడు మనం 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు కాయిన్ని మనకి వచ్చిన అవుట్కమ్లో 0 హెడ్స్ ఉండేటట్టు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయమ్మా? ఓన్లీ 1 అవుట్కమ్ మాత్రమే వస్తుంది, అన్ని టైల్స్ వచ్చేటట్టు. సో ఇక్కడ ఏమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ హెడ్స్, నెంబర్ ఆఫ్ హెడ్స్ 0 అయ్యేటట్టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్. సో హెడ్స్, నెంబర్ ఆఫ్ హెడ్స్ 0 అయ్యేటట్టు ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 అవుట్కమ్ ఉంటుంది బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్ 16. సో ఇదేంటమ్మా 1/16 అనేది? మనకి అమౌంట్ అనేది -6.00 వచ్చే ప్రాబబిలిటీ. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 అయినప్పుడు, సో ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 అయినప్పుడు, అయితే 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 వచ్చేటట్టు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి, HTTT, THTT, TTHT, TTTH. ఇంతేనా? ఎన్ని ఉంటాయమ్మా? 4 అవుట్కమ్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 వచ్చేటట్టు అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఎన్ని ఉంటాయి? 4/16, దట్ ఈస్ 1/4. సో ఇదేంటి? నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 వచ్చినప్పుడు అమౌంట్ ఎంత? -3.50. సో ఇక్కడ అమౌంట్ -3.50 అయ్యే ప్రాబబిలిటీ ఎంత? 1/4. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ 2 వచ్చేటట్టు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ 2 వచ్చేటట్టు అవుట్కమ్స్ ఏ విధంగా వస్తాయమ్మా? HHTT, HTHT, HTTH, ఓకే, THTH, TTHH, ఓకే, నెక్స్ట్ THHT. ఓకే, సో టోటల్ ఎన్ని వస్తున్నాయమ్మా? 1 2 3 4 5 6. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ 2 వచ్చే ప్రాబబిలిటీ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 2 బై నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ శాంపిల్ స్పేస్ ఈక్వల్ టు. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ 2 వచ్చేటట్టు ఎన్ని ఉన్నాయి? టోటల్ 6 ఉన్నాయి. అలాగే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 16. అంటే ఏమవుతుంది? 3/8 ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 2. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ 2 వచ్చినప్పుడు ఈ అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? -1.00, -1.00. సో -1.00 అమౌంట్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 3/8. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 3 వచ్చేటట్టు. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 3 ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ H ఈక్వల్ టు 3 బై నెంబర్ ఆఫ్ S. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ 3 వచ్చేటట్టు ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు 4 కాయిన్స్ టాస్ చేస్తున్నాం కదా, నెంబర్ ఆఫ్ హెడ్స్ 3 వచ్చేటట్టు అంటే ఏ విధంగా? HHHT, HHTH, HTHH,
THH. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ 3 వచ్చేటట్టు ఎన్ని ఉన్నాయి అవుట్కమ్స్? 4 ఉన్నాయి. 4 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 16. సో ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 హెడ్స్ 1/4. అండ్ గెట్టింగ్ 3 హెడ్స్ అనేది అమౌంట్ ఎంత వస్తుంది ఇక్కడ? 1.50. సో ఇక్కడ అమౌంట్ 1.50 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 1/4. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 4 వచ్చేటట్టు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4 హెడ్స్ ఏమవుతుంది? n ఆఫ్ h ఈక్వల్ టు 4 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్. అయితే 4 హెడ్స్ వచ్చేటట్టు మనకి ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? ఓన్లీ 1 అవుట్కమ్ మాత్రమే ఉంటుంది 4 హెడ్స్ వచ్చేటట్టు. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/16. సో 4 హెడ్స్ వచ్చేటప్పుడు అమౌంట్ అనేది ఏ విధంగా వస్తుందమ్మా? 4.00 వస్తుంది. అంటే ఇక్కడ అమౌంట్ 4.00 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 1/16. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి 5 డిఫరెంట్ పాసిబుల్ అమౌంట్స్ ఉన్నాయి. 5 డిఫరెంట్ పాసిబుల్ అమౌంట్స్ ఉన్నాయి. ఏంటవి? -6.00, -3.50, -1.00, 1.50, 4.00. ఓకేనా? అండ్ ఈ -6.00 అనేది ఎప్పుడు? 0 హెడ్స్ 4 టైల్స్ వచ్చినప్పుడు. సో ఈ -6.00 వచ్చే ప్రాబబిలిటీ అనేది ఎంత? 1/16. అండ్ -3.50 అనే అమౌంట్ ఎప్పుడు వస్తుంది? 1 హెడ్ 3 టైల్స్ వచ్చినప్పుడు. 1 హెడ్ 3 టైల్స్ వచ్చినప్పుడు. సో ప్రాబబిలిటీ అనేది ఎంత? 4/16, దట్ ఈస్ 1/4. అండ్ -1.00 అనేది ఎప్పుడు? 2 హెడ్స్ 2 టైల్స్ వచ్చినప్పుడు అమౌంట్. 2 హెడ్స్ 2 టైల్స్ వచ్చినప్పుడు అమౌంట్ అనేది -1.00. ప్రాబబిలిటీ ఎంత? 3/8. ఓకేనా? అండ్ 1.50 అనేది ఎప్పుడు వస్తుంది? 3 హెడ్స్ వచ్చి 1 టైల్ వచ్చినప్పుడు మనకి అమౌంట్ అనేది 1.50 వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాబబిలిటీ ఎంత? 1/4. నెక్స్ట్ 4.00 అనేది ఎప్పుడు? 4 హెడ్స్ వచ్చి 0 టైల్స్ వచ్చినప్పుడు. 4 హెడ్స్ 0 టైల్స్ వచ్చినప్పుడు అమౌంట్ 4.00 వస్తుంది. అండ్ ఆ అమౌంట్ 4.00 వచ్చే ప్రాబబిలిటీ 1/16. ఓకేనమ్మా? అర్థమైందా ఏ విధంగా చేసామో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఎక్సర్సైజ్ 14Bలో రోమన్ నెంబర్ 3లో 3 to 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనకి 14B అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 14C ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.